కాసేపు ఉంటే వస్తారు. ప్రోగ్రామ్స్ ఏమిటి ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ ఉండాలి. కట్ట శ్రీనివాస్ కార్యక్రమానికి మన వస్తూ ఉన్నారు. స్వాగతం మేడం గారు. సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర కార్యక్రమం మన జిల్లాలో చాలా చక్కగా చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ప్రజలు అధికారులు అందరూ కూడా నిబద్ధతతో ప్రయత్నం చేస్తున్నారు. బట్ చేయాల్సిన ప్రయత్నం ఇంకా చాలా ఉంది. అందరూ కూడా ప్రతి ఇంట్లో ఉండే ప్రతి రెసిడెంట్ కూడా ఈ వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ సెపరేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అది ఎప్పుడైతే చేస్తామో చాలా పని తగ్గుతుంది. రోడ్ల మీద చెత్త, మన గంపేట చెత్త అనేది తగ్గుతుంది. దయచేసి ప్రజలందరూ దీని మీద మరింత అవగాహనతో సమాజం మీద ఒక రెస్పాన్సిబిలిటీతో బాధ్యతతో ప్రవర్తించాలని చెప్పేసి కోరుకుంటాను. స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్లో కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు మన ముందున్న పెద్ద సవాలు ఏది కాదు, ఎవరు తీర్చలేదు. ఇప్పుడు అందరూ ఒక విషయం గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రతి ఎడ్యుకేషన్లో ప్రతి సెక్టార్లోకి ఏ విధంగా వచ్చి ఉద్యోగాల్ని తగ్గించేస్తుంది, లేకపోతే పని భాగం తగ్గించేస్తుందని చెప్పి. బట్ అది చేయలేదు ఒకే ఒక పని, వెట్ అండ్ డ్రై వేస్ట్ సెపరేషన్. మన ఊళ్ళని మనం క్లీన్గా పెట్టుకోవాలంటే ఊళ్ళే బాధ్యతాయుతంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం మీద అందరూ కూడా సంపూర్ణ అవగాహన కలిపి మరింత బాధ్యతగా అధికారులకు సహకరించాలని కోరుతున్నాను. అట్లాగే మన జిల్లాలో భీమవరం ఇది ఈసారైనా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్కి వెళ్తుందని చెప్పేసి అనుకున్నాను. కానీ దీని మార్క్స్ కూడా పెంచడానికి ప్రతి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం స్టాఫ్ అందరూ కూడా దీనికి పనిచేయాలి. ఇది మాకు మున్సిపల్ స్టాఫ్ అయినంత మాత్రం మేము 8 గ్రామం 7 గ్రామం కాదండి. మీకు ఏదైతే వార్డు ఇచ్చారో ట్యాక్స్ కలెక్షన్, క్లీనినెస్ చాలా మనం ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు సివిలైజేషన్కి పారామీటర్ వన్ ఆఫ్ ఇండికేటర్స్ హౌ క్లీన్ వీఆర్, మన సరౌండింగ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, ఇంతకుముందుకి ఇప్పటికి చాలా అభివృద్ధి చేస్తున్నాం. ఒకసారి 1.5 year బ్యాక్కి ఇప్పటికి వెళ్తే మన టౌన్ విజిబుల్గా చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా టౌన్స్ కంటే విజిబుల్గా చూడటానికి రోడ్డు మీద చెత్త ఇవన్నీ కూడా
అంత ఎక్కువ కనబడవు. కానీ ఎప్పుడైతే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా కూడా సెగ్రిగేషన్ అవుతుందో అప్పుడు ఇది మరింత అభివృద్ధి చేయడానికి వీలవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.